హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జొన్న రొట్టెలు ఎలా చేయాలో తెలుసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుందాము. ముందు మీకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలకి తగ్గట్టు వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ అండి, కొంచెం మసలాలి వాటర్. ఈ వాటర్లో మనం ఇప్పుడు కొంచెం పిండి వేసి కలుపుకుందాము. కొంచెం జొన్న పిండి వేసి కలుపుకుందాము. చూపిస్తాను మీకు, నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ముందు అదే చెప్తాను. పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా గుట్టలాగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నీళ్ళు చూసారా, ఈ విధంగా తెల్ల కాగాలి. నీళ్ళు ఇలా తెల్ల కాగుతున్నప్పుడు కట్టేసి, ఇంతకుముందు చెప్పాను కదా, నీళ్ళు మసులుతూ తెల్ల కాగుతూ ఉన్నప్పుడే కొంచెం పిండి వేయాలండి. కొంచెం పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బేసిక్గా జొన్న పిండిలో జిగురు ఉండదండి. ఇలా కలపడం వల్ల మొత్తం జిగురు లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. దీని బైండింగ్ ప్రాసెస్కి చాలా ఉపయోగపడుతుంది. జొన్నలు షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ తినాలి అని అంటున్నారు కదా, ద బెస్ట్ ఆప్షన్ ఫర్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అంటే జొన్నలు అండి. మీరు జొన్నలు రొట్టెల్లాగా తినొచ్చు, జొన్న గొట్టకలాగా తీసుకోవచ్చు. ఇలాగా మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని పెనం పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే పెనం పెట్టేసుకొని స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు ఏదైతే పేస్ట్ మనం చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెం హాట్ వాటర్ లేదా కొంచెం గోరువెచ్చటి వాటర్ రెండు కలిపి పిండిని బాగా మెత్తగా కలుపుకుందాం. చాలా గట్టిగా కలుపుకోవాలండి. అంటే గట్టిగా అంటే పిండి గట్టిగా కాదండి, మనం చేతులు బలం గట్టిగా పెట్టి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల పిండిలో కొంచెం జిగురు అనేది ఏర్పడుతుంది అన్నమాట. జనరల్గా జొన్నలు గ్లూటెన్ ఫ్రీ కాబట్టి జొన్నలో గ్లూటెన్ ఉండదు. ఇప్పుడు మనం మైదా కానీ, గోధుమ పిండి కానీ, లేదా రైస్ ఫ్లోర్ కానీ ఇట్లాంటి వాటి అన్నింటిలో జిగురు ఉంటుంది, కానీ జొన్నల్లో జిగురు ఉండదు. అందుకే ఇవి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా హెల్త్ కాన్షియస్ డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళందరికీ ఇలా బాగా పిసుకుంటూ కలపాలండి. లాస్ట్కి వస్తే ఒక్కొక్కసారి కావు కదా చల్లబడ్డాక. సో ఇలా మీకు పిండి ఏమన్నా మధ్యలో కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మధ్యలో నీళ్ళతో కొంచెం తడి చేసుకోవాలండి. తడి చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇలా పిండి ఉడకబెట్టుకొని కొంచెం నీళ్ళలో పిండి కొంచెం నీళ్ళు మసులుతున్నప్పుడు కొంచెం పిండేసి ఆ పిండి నీళ్ళతో కలుపుకున్నట్టయితే మీకు చాలా జిగురు వచ్చి చాలా మంచిగా వస్తాయండి జొన్న రొట్టెలు. అలానే ఒకవేళ మీకు కింద ఇట్లాంటి పెనాలు ఉండి కింద మాడుతుంది మధ్యలో అని మీకు అనిపిస్తున్నప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని రొట్టేసుకుంటే కూడా మీకు కింద రొట్టె మాడకుండా వస్తుందండి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేయాలో రొట్టె. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కనుక రొట్టెని ఇట్లా చేత్తో ఇలా సైడ్స్ అంతా కొంచెం దగ్గరికి చేసుకుంటే ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు రొట్టె తట్టుకునేటప్పుడు కూడా అవి విరగకుండా, అంచులు విరగకుండా నాకు మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం రొట్టెని తట్టుకుందాము. ఏదైనా సరే అండి, ప్రాక్టీస్తో చాలా ఈజీగా వస్తుంది. రాదు, ఇది తినలేము అని అనుకొని అలా జొన్న రొట్టెలు చేయడం ఇంత కష్టమా, రాదు ఇట్లా అనుకుంటే మనం హెల్తీగా ఉండలేమండి. హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి అని అంటే కొంచెం నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మీకు ఎంత షేప్లో కావాలో అంత షేప్లో మీరు అలా ఒక చెయ్యి బ్యాలెన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చెయ్యి సపోర్ట్తో మీకు ఇంకెరగకుండా ఉంటుంది అన్నమాట. ఇలా తట్టుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకు ఒకవేళ చేతులు పిండి అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం తడిపిండి, పొడి పిండి తీసుకొని రొట్టె తట్టుకోవచ్చు అండి. ఏదైనా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండి ఎంత బాగా కలుపుకుంటాం అన్న దాని మీదనే బేస్ అయి ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసి దాన్ని పెనం మీద వేసుకుందాము. పెనం ఎంత వేడెక్కిందని ఇలాగా చేయి పెట్టి చూసుకుంటే మనకి పైకి సెగ తగలాలి. ఇప్పుడు వేసేసుకోవచ్చండి.
కింద నుంచి ఇలా చేయి పెట్టి సపోర్ట్ తీసుకొని ఇలా వేసేయాలి, అంతే. ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం సేపు కాలాలండి. కొంచెంసేపు అంటే వేసేయంగానే కొంతమంది నీళ్ళు అద్దుతారు, నీళ్ళు అద్దకూడదు. కొంచెం సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత నీళ్ళు అద్దాలండి. లేకపోతే మనకి తింటున్నప్పుడు కూడా కొంచెం పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది. అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి నీళ్ళు అద్దడం వల్ల చాలా నీట్గా కాలుతుంది అనమాట మనకి లోపల బయట. చూడండి ఇప్పుడు కొంచెం కింద కొంచెం కాలింది. ఇప్పుడు మనం నీళ్ళు తట్టుకున్నాము. అయ్యో బండ పాడైపోతుంది, అయ్యో స్టవ్ పాడైపోతుంది రొట్టెలు చేసుకుంటా అంటే కుదరదండి. మనకి హెల్త్ బాగుండాలి, కొంచెం ఫైబర్ ఫుడ్ తినాలి అని అనుకుంటే మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్కి ఇట్లాంటి ఫైబర్ ఫుడ్ ఇవన్నీ తినాలండి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఇలా వాటర్ పెట్టుకున్న తర్వాత మనకి కింద కూడా మంచిగా ఒకసారి సపరేట్గా వచ్చేస్తుందండి. అప్పటికల్లా అలా చేత్తో తిప్పేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు చూసారా మీరు, ఇలా మనం ఆ వాటర్ ముందు కొంచెం తొందరగా తట్టకుండా కింద కాలిన తర్వాతే వాటర్ అద్దడం వల్ల ఎంత ప్లఫీగా పొంగుతుందో చూడండి. ఇంత నీట్గా వస్తుంది అన్నమాట జొన్న రొట్టె. పక్కనే ఇంకొక రొట్టె చేస్తూనే ఉన్నారు. సో జొన్న రొట్టెలు తినాలి కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోయి ఒకటేసారి 2-3 కేజీలు జొన్నలు తెచ్చి పట్టించుకోవద్దండి. ఎప్పుడు కేజీ అప్పుడు వీలైతే ఎప్పుడు అర కేజీ అప్పుడు పట్టించుకుంటేనే పిండిలో జిగురు ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే జొన్నల్లో బియ్యం పిండి వేస్తారు, బియ్యం వేస్తారు. ఇలాంటివి ఏం చేయొద్దండి. జొన్నల్లో కూడా పచ్చ జొన్నలు అన్నిటికంటే శ్రేష్టమైనవి, చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయండి. కాబట్టి మ్యాక్సిమం పచ్చజొన్నలే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయితే మీకు ఇట్లా జిగురు వస్తుంది, బాగుంటుంది తినడానికి కూడా. ఇట్లా మంచిగా అట్లా కాడుతో అలా ఒత్తుకుంటూ ఉంటే కింద కూడా మంచిగా కాలుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా పైన అట్లా కాడుతో తట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేపు ఉడకనియాలండి రొట్టెని. ఊరికే తిప్పుకుంటూ ఉండొద్దు. ఇలాగ మీకు పైన ఇట్లా మార్క్స్ రావాలి, అప్పుడే రొట్టె నీట్గా వచ్చినట్టండి. ఇప్పుడు మీరు చూసారంటే కనుక రొట్టె కూడా మొత్తం కాలుతూ ఉండింది. ఇలా రావాలి రొట్టె. ఇది మీరు తీసుకొని ఉట్టిగా, నాకు తెలిసి జొన్న రొట్టెలోకి అయితే చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ ఇలా బాగుంటాయి. వెజిటేరియన్స్కి అయితే ఏ టమాటా పచ్చడి లేదు. నాకు బాగా తెలిసిందైతే నువ్వుల తొక్కు అంటారండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది మహబూబ్ నగర్లో, అమ్మాయి చెప్పేది అనమాట జొన్న రొట్టెకి ఇట్లా నువ్వుల తొక్కు చాలా బాగుంటుందని. ఒకరోజు మీకు ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా పొంగుతుందో ఇక్కడ నీట్గా. సో ఇప్పుడు తీసేద్దాము. తీసేసే టైం ఏందో ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి, ఒకవేళ మనకి సైడ్లు కాలట్లేదు అన్న డౌట్ వస్తే ఇట్లా మొత్తం తిప్పుకోవాలండి. ఏదైనా సరే అండి, రొట్టె ఎంత ఎక్కువ బాగా కాలితే అంత బాగా వస్తుంది. అట్లానే మాడగొట్టద్దండి, రొట్టె కాలాలి అంతే, మాడకూడదు. సో ఇదండి ఈరోజు మా జొన్న రొట్టె వీడియో. మీకు నచ్చినట్టయితే కనుక మీకు ఇలానే హెల్తీ ఫుడ్స్ చూపిస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.